కవిత వర్సెస్ హరీష్ అన్నట్లుగా తెలంగాణలో పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఒకరిపై ఒకరు నిందలు, ఆరోపణలు, విమర్శలతో రాజకీయం హీట్ ఎక్కింది. పోటాపోటీగా ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఈ అంశం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత ఆరోపణలు చేయడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కవిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె ఫ్లెక్సీలను దహనం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ నేతలు. పార్టీలోని నేతలను కించపరిచేలా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోటీగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు సైతం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హరీష్ రావు దిష్టి బొమ్మతో పాటు సంతోష్ రావు, జగదీష్ రెడ్డి ఫోటోలను తగలబెట్టారు. కవితపై హరీష్ రావు అనుచరులు సంచలన ఆరోపణలు చేశారు. సెటిల్మెంట్లకు కవిత కేర్ ఆఫ్ అంటూ విమర్శలు చేశారు. ఎంపీలు చేసినాం, అయినా కూడా నీకు తిన్నది అరగాక నువ్వు సెటిల్మెంట్లు చేసుకున్నావు, జైలుకు పోయినావు, పార్టీ ఇజ్జత్ తీసినావు, తల్లిదండ్రులు ఇజ్జత్ తీసినావు. అయినా ఓపిక బట్టి నిన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే ఎవరు ఎన్ని రోజులు సహిస్తారు? కవిత వెనుక చంద్రబాబు, రేవంత్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు. చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా, ఎందుకంటే ఇసొంటి డ్రామాలు ఆయనకు చాలా తెలుసు. మొన్న షర్మిలను జగన్ వాపిడు, ఆయన ఇసొంటి కుటుంబ కళాలు పెట్టుట్లో చాలా దిట్ట. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డితోని వాళ్ళ శిష్యులతో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ మీద వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను మనం ఫైట్ చేస్తున్న తీరును డివియేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి కవితను డబ్బులకు కొన్నాడు, లేకుంటే పాత సెటిల్మెంట్లా ఎలాంటి ప్రలోభాలకు చేపించినా కానీ ఈమెతో మాట్లాడిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. పార్టీ మేలు కోసం కవిత మాట్లాడితే కుట్ర చేసి పార్టీ నుంచి బయటకు పంపారని అంటున్నారు జాగృతి కార్యకర్తలు. జాగృతి పక్షం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది ఏంటండి, కేసీఆర్ గారు లాంటి మహానాయకునికి సిబిఐ నోటీస్ ఇస్తే పార్టీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడలేదు? కుట్ర ఒక దగ్గర జరిగితే ఒక దగ్గర మేజర్గా ఒక పేరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మిగతా వాళ్ళు ఎందుకు కాపాడుతూ ఉంది? ప్రభుత్వం ఎందుకు కాపాడుతుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించినాము. ఇక్కడ పార్టీని ప్రశ్నించినట్టుగా పార్టీని ఇబ్బంది పెట్టినట్టు ఇక్కడ లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. కవితను సస్పెండ్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లోని కవిత పోస్టర్లు, బ్యానర్లను ఆ పార్టీ శ్రేణులు తొలగించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బీఆర్ఎస్ ఆఫీసులోని పోస్టర్, బ్యానర్ను తొలగించారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. కవిత అంశంపై నిన్నటి వరకు ఇది బీఆర్ఎస్ నేతల పరిస్థితి. కేసీఆర్ కు లేఖ అంశంతో పాటు బీసీ రిజర్వేషన్లపై కవిత వైఖరి నచ్చకపోయినా సైలెంట్ గా ఉన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేసిన వ్యవహారంలోనూ కవితను ప్రత్యక్షంగా విమర్శించలేని పరిస్థితి బీఆర్ఎస్ నేతలది. కవిత వ్యవహారంలో అధినేత వైఖరి, పార్టీ లైన్పై క్లారిటీ లేకపోవడంతో గుమ్మనంగా ఉండిపోయారు నేతలు. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు పడడంతో తమలో ఉన్న ఆగ్రహాన్ని బయటకు చూపిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరోవైపు జాగృతి కార్యకర్తలు కూడా పోటాపోటీగా యాక్షన్ కు దిగుతున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి అన్నట్టుగా వార్ నడవబోతోందా?